బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2024 ఎలక్షన్ టీంను సిద్ధం చేసిన సీఎం జగన్ సుదీర్ఘ కసరత్తు తర్వాత ఫైనల్ లిస్ట్ ను సిద్ధం చేశారు. 175 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. కేవలం 60 నుంచి 80 చోట్ల మార్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి. 80% మార్పులు చేశారు హైకమాండ్ నుంచి. అండ్ రేపు లేదా ఎల్లుండి ప్రకటన వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. కొత్త ఏడాది నుంచి ప్రజల్లోకి కొత్త అభ్యర్థులు వెళ్లేలా కూడా ప్లాన్ చేస్తున్నారు చాలా పగడ్బందీగా. రైట్. ఇదే ఇష్యూపై మరింత అదనపు సమాచారం అందించడానికి ఒక్కసారి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు వెళదాం. అక్కడ మా కరెస్పాండెంట్ వినయ్ ఉన్నారు. వినయ్, ఏం జరుగుతోంది? ఒక్కసారి 175 మంది అభ్యర్థుల ప్రకటన అనేది సాధ్యమేనా? అలాగే 60 నుంచి 80 చోట్ల మారుస్తున్నారు అనే ఊహాగానాలు వినవస్తున్నాయి. ఏం జరుగుతోంది? సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేశారు. దాంట్లో భాగంగానే 175 నియోజకవర్గాల అభ్యర్థులను రేపో లేదా ఫైనల్ లిస్టు ప్రకటించే ఆలోచనలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ముఖ్యంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కసరత్తు అన్నది చాలా వేగంగా జరుగుతూ ఉంది. 70 నుంచి 80 స్థానాల్లో మార్పులు చేర్పులు సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యేని ఎంపీలుగా పంపడం, ఎంపీని ఎమ్మెల్యేలుగా పంపడం, కొన్ని చోట్ల మార్పులు చేర్పులు, కొన్ని చోట్ల టికెట్ లేవని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పేశారు. దాంట్లో భాగంగానే ఇప్పటికే అన్ని జిల్లాల ముఖ్య నాయకులతో పాటు ఎవరైతే అభ్యర్థులు మార్పులు చేర్పులు జరుగుతాయో వీటందరూ కూడా పిలిచి సీఎం జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి నాయకులందరూ కూడా క్యూ కడతా ఉన్నారు. ఎందుకంటే 4-5 నెలల్లో ఎన్నికలు ఉంటాయి. అభ్యర్థులు ఎంపిక అనేది ఆలస్యం చేస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కనుక రాజకీయ చరిత్రలోనే చేయని ప్రయోగాలు సీఎం జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలకు చేశారని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ఈ లిస్ట్ అనేది కూడా ఖరారు చేశారు. అటు సర్వే రిపోర్టులతో పాటు స్థానికంగా ఉన్న ప్రజల అభిప్రాయాలు, గ్రాఫ్లన్నీ బేస్ చేసుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేశారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత అభ్యర్థులు ఎంపిక అనేది కూడా ఖరారైనట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఒకవైపు సోషల్ ఇంజనీరింగ్ తో పాటు సామాజిక ఈక్వేషన్, స్థానికంగా ఎమ్మెల్యేల బలబలాల ఆధారంగానే సీట్లన్నీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఖరారు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి గత వారం రోజుల నుంచి కూడా ఈ అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా స్ట్రిక్ట్ గా సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే జనవరి నాటికి అభ్యర్థుల ఎంపిక లిస్టు ఖరారు చేయాలి కనుక ఆ లిస్టు ఎంపిక అన్నది కూడా దాదాపు అయిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా సమావేశం అయ్యారు. ఏ విధంగా ఎన్నికలకు వెళ్ళాలి, ఆ ప్లాన్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలని దానిపైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అటు రీజనల్ కోఆర్డినేటర్లు అందరూ కూడా దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా అపోజిషన్ పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున స్ట్రాటజీతో అధికార పార్టీ మీదకి అటాకింగ్ వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఆప్షన్ చాయిస్ అపోజిషన్ పార్టీలకు ఇవ్వకూడదని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి భావించారు. దాంట్లో భాగంగానే 2024 ఎన్నికలకు సంబంధించి పక్కా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు అడుగులు వేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే రాజకీయ చరిత్రలోనే ఎప్పుడు చేయలేని విధంగా కొత్త ప్రయోగాలు సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తారని కూడా చెప్పొచ్చు. 70 నుంచి 80% అభ్యర్థులు ఇప్పటికే మార్పులు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. పూర్తిగా ఒక 70% కొత్త అభ్యర్థులకు అవకాశం వచ్చే కనిపిస్తా ఉంది. ఇలా మొత్తం మార్పులు చేర్పులు చేసి 2024 ఎన్నికలకు సంబంధించి కొత్త అభ్యర్థుల్ని జనవరి 1 నుంచి ప్రజల్లోకి తిప్పే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసినట్టు తెలుస్తా ఉంది. రమణ.